हाँ भाई अरे मो ये अरे मो साहब है आरे साहब है आरे में वो पंडित भाई भाग के देखो बुला ले जाते सुप्रीडेंट तो देंगे ना तुम्हारा पांडु है ना पांडु साहब है ना वो नागेंद्र साहब तो वहाँ है वहाँ बिचारे सुप्रीडेंट को कोविड है नागेंद्र और ये पुलिस वाले अफसर ने किया ड्यूटी करके 15 जने कोविड हुआ वारे में कुछ क्या हो रहा है पुराना बिल्डिंग दूर है पानी आया था पुराना बिल्डिंग बता चलिए भैया पूरा अंदर आ रहा है वार्डों में बिस्तरों के पास लोग हैं वार्डों में ऑक्सीजन आ चल रहे नीचे पानी We are all very concerned that Telangana and especially Hyderabad serious corona pandemic issues lo అయితే ఆ కన్సర్న్ లో నిన్న మీ పాత బిల్డింగ్ రెయిన్ వాటర్ తో ఇనండేట్ అయిపోయిందని సరే మేజర్ గా న్యూస్ వస్తే we are all very concerned about it చూద్దాం వచ్చారు అదర్ విషయం సహా in charge as the biggest government hospital in Telangana, the biggest hospital. So, what is your feeling when generally the government doing sufficient or need behalf of the government effort just now? I also immediately change from the short term to long term. So, generally, our water is very immediate conversation.
What is your feeling about it? సార్ ఇది 100 years ఓల్డ్ బిల్డింగ్ సార్. దీంట్లో ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది 100 years దాకా నిజామ్స్ కాలంలో లేబర్ చేసిన డ్రైనేజ్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మొన్న వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రైన్ అనేది అరౌండ్ 8 feet విడ్త్ 5 feet డెప్త్ ఉన్నటువంటి డ్రైనేజ్ సమీపంలో బేగంపేట ఎంటైర్ ఏరియా త్రూ ఉస్మానియా అండ్ గోయింగ్ టు అవుట్ సైడ్. అయితే ఇప్పుడు ఈ నిన్నటి వర్షంలో ఏమైందంటే అది మనకు హౌస్లో బ్లాక్ అయిపోయి అంతకుముందు ఎప్పుడు ఇంతకాలం జరగలేదు. అంటే చిన్న చిన్న మోడల్ వస్తే అక్కడ పెట్టేస్తే పోతుండే. నిన్న ఏమైందంటే ఇప్పుడు ఈ ఉస్మానియా నుంచి బయటికి పోయే హౌస్లో ఏదైతే ఉందో అది బ్లాక్ కావడం వల్ల ఆ రోడ్ పేమెంట్ వస్తున్నటువంటి డౌన్ ఏరియా కాబట్టి రోడ్ వాటర్ మొత్తం ఓవర్ఫ్లో కావడం వల్ల ఇది డ్రైనేజ్ అవుట్ఫ్లో బ్లాక్ అయ్యి ఆ వాటర్ కూడా 2 బిట్స్ అయ్యి హాస్పిటల్ లోపలికి ఇంకా లో లైన్ ఏరియా ఓల్డ్ హాస్పిటల్ ఎంటైర్ హాస్పిటల్ వాటర్ ఈజ్ అక్కడి నుంచి ఇక్కడ మొత్తం రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వాటర్ అనేది కింద పేషెంట్ ఉంటుంది కాబట్టి పేషెంట్ ప్రాబ్లం తాగితే నేను టెంపరీగా ఆ పార్ట్లీ వాటర్ను వాటిలోకి డైవర్ట్ చేసాము. అయినా కానీ కాకపోతే కొంత వాటర్ అనేది పేషెంట్ బెడ్ లోపల తీసుకొని పేషెంట్ కూడా ఉంటుంది. దాని మొత్తం నైట్ వాళ్ళకు జిహెచ్ఎంసీ టీమ్స్ తర్వాత జిఎస్ఆర్ తర్వాత డిజాస్టర్. మీడియా మిత్రులకు నమస్కారం. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నిజాం కాలంలో ఈ బిల్డింగ్ నిర్మించబడింది. ఈ హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రమే కాదు చుట్టుపక్కల వేరే రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు. నిస్సందేహంగా తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియా హాస్పిటల్. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ సందర్శించడానికి నేను, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ప్రియమిత్రుడు అంజన్ యాదవ్ గారు, హైదరాబాద్ ఎంపీ పోటీ చేసిన అభ్యర్థి ఫరోజ్ ఖాన్ గారు, చార్మినార్ ఎమ్మెల్యే గారు, ఇతర మిత్రులు వచ్చి ఉస్మానియా హాస్పిటల్ సందర్శించి కొంతసేపు సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. ముందు చెప్పినట్టుగా మేమందరం అసలు సిసలైన హైదరాబాదీలుగా ఉస్మానియా హాస్పిటల్ మా ఎప్పుడు గర్వపడుతుంది. నిన్న ఉస్మానియా హాస్పిటల్లోకి ఈ కరోనా పాండమిక్ సమయంలో మొత్తం మానవ జాతి ఇంత తీవ్ర సంక్షోభంలో క్రైసిస్ ఉన్న సమయంలో ఇంత సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ జరుగుతున్న సమయంలో ఉస్మానియా హాస్పిటల్లోకి వర్షపు నీరు వచ్చి పేషెంట్లు బెడ్ మీద వార్డులలో కింద నీళ్లు చూసి మేము నిర్ఘాంతపోయినాం. కేసీఆర్ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇది అడ్మినిస్ట్రేషన్ తీరుకి, వారి ప్రభుత్వ తీరుకి ఇది నిదర్శనం అని చెప్పి మనం చేస్తున్నాం. చిన్న వర్షం పడ్డది నిన్న, మీరందరూ చూసారు. అంత పెద్ద, ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు చూసిన మనం. చిన్న వర్షంలో స్టామ్ వాటర్ డ్రైన్ ఆగిపోయి ఆ డ్రైన్ వాటరు ఆ మురికి నీళ్ళందరూ కూడా కరోనా ట్రీట్ చేస్తున్న ఈ హాస్పిటల్లోకి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వచ్చినాయి, వార్డులకు వచ్చినాయంటే నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు సిగ్గుతో తల వంచుకోవాలి. పెద్ద పెద్ద మాటలు కానీ అడ్మినిస్ట్రేషన్ సున్నా. అసలు నిన్న ఇంత తీవ్రమైన ఈ సంక్షోభం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలన మరొకట నాకు అర్థం కావడం. కానీ కొత్త సచివాలయం బిల్డింగ్ గురించి పాత బిల్డింగ్, మంచిగా ఉన్న పాత బిల్డింగ్ కూల్చేసి 1000 కోట్లతో కొత్త బిల్డింగ్ గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నాడు. ఏమనాలి?
నిజంగా కూడా ముఖ్యమంత్రి ఏ మాట్లాడారో మాకు అర్థం కావడం లేదు. అసలు ఇంత అమానవీయంగా ఎవరు ఉంటారా? హైదరాబాద్ సిటీలో వీళ్ళ అసమర్థత, చేతగానితనం, ముందు చూపు లేకపోయినతనంతో కరోనా పాండమిక్ హైదరాబాద్ లో విస్తృతంగా అయిపోయి గజగజ ఉరుకుతున్నారు జనం. ఈ కరోనా కంట్రోల్ చేయాల్సిన సమయంలో తన మూఢనమ్మకాల కోసం మనల్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన సెక్రటేరియట్, పంచుకున్న సెక్రటేరియట్ కూల్చేసి కొత్త సెక్రటేరియట్ కడతారట. కానీ ఉస్మానియా హాస్పిటల్ వచ్చి చూసే సమయం లేదు ముఖ్యమంత్రి. ఇది నిజంగా మరి ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చెప్తున్నాం. కరోనా విషయంలో రెండే విషయాలు. టెస్టులు చేయమంటే సంఖ్య తక్కువ చూపడానికి టెస్టులు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల టెస్టులు చేస్తే పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల టెస్టులు చేశారు. చిన్న ఢిల్లీలో 16 లక్షల టెస్టులు చేశారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. సంఖ్య తక్కువ చూపి భ్రమలు కల్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు కరోనా విషయం. అదేవిధంగా నిస్సందేహంగా మరణాల విషయంలో కూడా తక్కువ సంఖ్య చూపుతున్నాడు. మేము ముందు గవర్నర్ గారికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మమ్మల్ని అడ్డగోలుగా అడ్డగోలుగా స్థాయి మరిచి మాట్లాడింది. ఈరోజు మేము చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది. తక్కువ టెస్టులు చేయడం వల్ల, మరణాల సంఖ్య తక్కువ చూపడం వల్ల, మరణాలని కోవిడ్ మరణాలని ఇతర కారణం చూపడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులైపోయారు. 2 విషయాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించలేదు కాబట్టి ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం తగ్గిపోయింది. కరోనా విషయంలో ప్రైవేట్ హాస్పిటల్లోనేమో బిల్లుల మీద నియంత్రణ లేదు, ప్రభుత్వ ఆసుపత్రికి పోతేనేమో ఒక రకమైన ఆందోళన, ప్రైవేట్ హాస్పిటల్ పోతేనేమో బిల్లులు చూసి జనం ఆందోళనగా చచ్చిపోతున్నారు. పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో వైఫల్యం చెందింది. మరోసారి మేము అడుగుతున్నాం, కరోనా ట్రీట్మెంట్ ని నిరుపేదలకు ఉచితంగా కావడానికి ఆరోగ్యశ్రీ పథకం మీద చేర్చాలనే డిమాండ్ ఎందుకు ఒప్పుకోవడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. అది ఎంత నిర్లక్ష్యం. 2 వారాలు ఫామ్ హౌస్ పోయి రెస్ట్ చేసుకుంటాడు, వచ్చినాక మళ్ళీ కరోనా మీద సమీక్ష ఉండదు. పాప ఈటల రాజేందర్ ఆయనకి ఏం అధికారం ఉందని ఒక రబ్బర్ స్టాంక్ మంత్రి అయినా ఏం చేయగలుగుతాడు? అసలు పవర్ ఉన్నారో పట్టించుకోవడం లేదు. 2వ విషయం, హెల్త్, జర్నలిస్టులు, పోలీసులు కరోనా వ్యాధిపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాడుతున్న వాళ్ళందరూ సమాజం కోసం పోరాడుతున్న వాళ్ళు కరోనా వ్యాధికి, ఒకవేళ కరోనా వ్యాధి సోకి మరణిస్తే వాళ్ళ కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరోనా వ్యాధి ఎక్కువ నిరుపేదలలో చనిపోతున్నారు. వారి కుటుంబ సభ్యులని ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ డాష్ బోర్డ్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఉస్మానియా హాస్పిటల్ విషయంలో మరి ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీగా స్పష్టమైన డిమాండ్, దయచేసి మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఈ బిల్డింగ్ అత్యంత పురాతనమైన బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్. దీని రక్షణ కోసం, దీని ప్రొటెక్షన్ కోసం, దీని స్ట్రెంథన్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి దీన్ని కాపాడుకోవాలి. 2వది, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ప్రకారం,
ఇదే ఉస్మానియా హాస్పిటల్ కాంప్లెక్స్లోనే 500 కోట్లతో కొత్త బిల్డింగ్ కోసం ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉందని చెప్పి ఇప్పుడే మాకు సూపరింటెండెంట్ చెప్పిండు. మేము స్పష్టంగా కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నాము, సచివాలయం పనులు ఆపేసి ఉస్మానియాకి ఇదే కాంప్లెక్స్లో కొత్త బిల్డింగ్ మీరు వెంటనే కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకి ప్రభుత్వ ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయాలి. డాక్టర్లకి ఇన్సెంటివ్ 24 గంటలు పనిచేస్తే 10% అట ఇన్సెంటివ్ ఎక్కువ. వీళ్ళందరికీ కూడా డాక్టర్లకి, నర్సులకి, శానిటరీ వర్కర్స్కి, హెల్త్ వర్కర్స్కి అందరికి కూడా 50% ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఉస్మానియా హాస్పిటల్ డెవలప్ చేయాలి. కరోనా నుంచి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. जबरदस्त